ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా రోహిత్ శర్మ బాటలోనే నడుస్తున్నాడు. టెస్టుల నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. లాంగ్ ఫార్మాట్ నుంచి తప్పుకుంటానని ఇప్పటికే బీసీసీఐ సమాచారం ఇచ్చినట్లు కథనాలు వస్తున్నాయి. నెల క్రితమే తన అభిప్రాయాన్ని విరాట్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే బీసీసీఐ మాత్రం కోహ్లీ సేవలు ఇంకా అవసరమని భావిస్తోంది. జట్టుకు సీనియర్ గా కోహ్లీ సేవలు అందించాలని కోరుకుంటోంది. రిటైర్మెంట్ ప్లాన్స్ ను వెనక్కి తీసుకోవాలని కోరే అవకాశం ఉంది. మరి కోహ్లీ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా, టెస్టుల్లో కొనసాగుతాడా అనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే నెలలో ఇంగ్లాండ్ లో భారత జట్టు పర్యటించనుంది. ఇంగ్లాండ్ను ఎదుర్కోవడం అంత ఈజీ వ్యవహారం ఏమీ కాదు. అందుకే టెస్టుల్లో కోహ్లీ కంటిన్యూ కావాలని మాజీలు సైతం సూచిస్తున్నారు. ఫిట్ గా ఉన్నప్పుడు ఆటకు బై బై చెప్పాల్సిన పని లేదంటున్నారు. టెస్టుల్లో కొనసాగేందుకు కోహ్లీ నో చెబితే మాత్రం బీసీసీఐ కూడా ఏం చేసే పరిస్థితి ఉండదు. ఇంగ్లాండ్ టూర్ లో కేఎల్ రాహుల్, బుమ్రా, రవీంద్ర జడేజా మాత్రమే సీనియర్లుగా ఆడినట్టవుతుంది. షమి ఫామ్ పై ఆందోళన ఉంది. టెస్టుల నుంచి రోహిత్ తప్పుకోవడంతో కొత్త కెప్టెన్ ఆధ్వర్యంలోనే భారత జట్టు బరిలో దిగుతుంది. అలాంటప్పుడు యువ కెప్టెన్ కు కోహ్లీ సపోర్ట్ గా ఉంటే బాగుంటుందనే చర్చ అయితే జోరుగా సాగుతోంది. పద్నాలుగేళ్ల టెస్ట్ కెరియర్ లో విరాట్ కోహ్లీ ఎన్నో అద్భుతాలు చేశాడు. ప్లేయర్ గా, కెప్టెన్ గా టీమిండియాకు ప్రధాన ఆయుధంగా నిలిచాడు. 123 టెస్టుల్లో బరిలో దిగాడు. అందులో 68 మ్యాచ్ల్లో కెప్టెన్ గా వ్యవహరించాడు. టెస్టుల్లో కోహ్లీ సాధించిన పరుగులు 9230, యావరేజ్ 46.85. అయితే గత 2-3 ఏళ్లుగా విరాట్ బ్యాట్ నుంచి అంచనాలకు తగినట్టుగా పరుగులు లేవు. 2023 జూలై తర్వాత 2024 నవంబర్లోనే సెంచరీ సాధించాడు. పెర్త్లో ఆస్ట్రేలియాపై సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత మళ్లీ గ్రాఫ్ పడిపోయింది. 2019లో సౌత్ ఆఫ్రికాపై కెరియర్ బెస్ట్ 254 పరుగులు సాధించినప్పుడు విరాట్ యావరేజ్ 55.10. గత 24 నెలల్లో యావరేజ్ 32.56 మాత్రమే. కోహ్లీ కెప్టెన్సీలో 68 మ్యాచ్ల్లో భారత్ 40 మ్యాచ్లు గెలిచింది. 17 మ్యాచ్ల్లో ఓడిపోయింది. భారత్ నుంచి ఆల్ టైమ్ సక్సెస్ఫుల్ కెప్టెన్ విరాటే. ధోని కెప్టెన్సీలో భారత జట్టు 27 విజయాలు సాధించింది. గంగూలీ కెప్టెన్సీలో 21 టెస్టుల్లో గెలిచింది. ఓవరాల్ లిస్ట్ లో కోహ్లీ 4వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ లో కోహ్లీకి మంచి రికార్డు ఉంది. అందుకే ఇంగ్లాండ్ టూర్ లో విరాట్ బరిలో దిగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 2018 టూర్ లో 2 జట్ల నుంచి టాప్ స్కోరర్ గా కోహ్లీనే నిలిచాడు. 59.30 యావరేజ్ తో 583 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు ఉన్నాయి. 2014 టూర్ లో మాత్రం 10 ఇన్నింగ్స్ లో కలిపి 134 పరుగులు చేశాడు. కానీ ఆ తర్వాత బలహీనతల నుంచి బయటపడ్డాడు. 2018లో ఇంగ్లాండ్ పై ప్రతాపం చూపించాడు. అదే ఏడాది ఏకంగా 1322 పరుగులు సాధించాడు. డ్రీమ్ ఫామ్ కొనసాగినప్పుడు విరాట్ యావరేజ్ అద్భుతంగా ఉంది. 2016లో 75.93 యావరేజ్ ను నమోదు చేశాడు. 2017లో యావరేజ్ 75.64, 2018లో యావరేజ్ 55.08, 2019లో యావరేజ్ 68. 2016 నుంచి 2018 మధ్య కోహ్లీ సాధించిన పరుగులు 3596. 35 టెస్టుల్లో 66.59 యావరేజ్ ను నమోదు చేశాడు. 58 ఇన్నింగ్స్ లోనే 8 హాఫ్ సెంచరీలు, 14 సెంచరీలు కొట్టాడు.